అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్ మన కర్మ? నిజంగా మన కర్మ కాకపోతే, మన దరిద్రం కాకపోతే, ఎక్కడో కుంభమేళలో పూసలు అమ్ముకునే దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఫైనల్గా హీరోయిన్ చేసినారు. పోండ్రా స్వామి, అది పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా మారిపోయింది. పూసలు అమ్ముకునే మోనాలిసా. ఏంటి బ్రో ఈ కర్మ మాకు? ఏం మాట్లాడుతున్నావు బ్రో అంటే, పేదోళ్ళు హీరోయిన్స్ కాకూడదంటే కావచ్చు, తప్పు లేదు, వాళ్ళ కష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ మంచిగా ఎదగచ్చు, అవునా కదా. కానీ ఎవరన్నా ఎక్స్పెక్ట్ ఏమన్నా చేసినారా? ఈ మోనాలిసా భోస్లే పూసలమ్ముకునేది హీరోయిన్గా అవుతుంది అని ఎవరన్నా అనుకున్నారా? దీనికి క్రెడిట్ అంతా ఆ కుంభమేళలో ఈ అమ్మని వీడియో తీసి, ఈ మోనాలిసాని వీడియో తీసి వైరల్ చేసినాడు కదా ఫస్ట్లో, వాని క్రెడిట్ ఇదంతా, అవునా కదా. నిజమే బ్రో. లైఫ్ అనే సినిమా పాన్ ఇండియా మూవీ అంట. ఇది పాన్ ఇండియా మూవీ అంట. ఈ సినిమాలో హీరోయిన్గా సైన్ చేసింది ఈ మోనాలిసా భోస్లే. ఎప్పుడు కుంభమేళలో విపరీతంగా ఫేమస్ అయితే అయిపోయిందో, అది అయిపోయింది, ఇంకా విపరీతంగా క్రేజ్ అయితే వచ్చేసింది ఎమ్మకి. మోనాలిసా అంటే ఎమ్మ చూసేకి జాస్తి కర్రీగా ఉంది, అవునా కదా. నిజంగా చెప్పాలంటే జాస్తి కర్రీగా ఉంది, జాస్తి నల్లగా ఉంది. ఆ మేకప్ వేస్తే తెలుపు అయితే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఇప్పుడుండే హీరోయిన్స్ ఏమన్నా తెల్లగా ఉన్నారేమి? వాళ్ళు కూడా నల్లగానే కదా ఉండేది, అవునా కదా. ఎవరో కొంతమంది న్యాచురల్ బ్యూటీగా ఉన్నారు అంతే. ఇక మిగతా వాళ్ళంతా నల్లగానే ఉన్నారు, వాళ్ళు కూడా మేకప్ వేస్తూ ఉండేది. సరే, మన కర్మ, మన దరిద్రం, ఓకే సరే అయిపోయింది. ఇప్పుడు మోనాలిసా కూడా అదృష్టం కొద్దీ హీరోయిన్ అయితే అయింది. బాగా కష్టపడల్లా, ఇంకా మంచి మంచి సినిమాల్లో యాక్టింగ్ చేయాలా. అది ఆయమ్మకి యాక్టింగ్ వస్తుందో రాదో తెలియదు. ఆయమ్మ కూడా యాక్టింగ్ నేర్చుకోవాలేమో. ఆయమ్మ మంచి యాక్టింగ్ నేర్చుకొని మంచి మంచి సినిమాలు తీవల్ల, మంచి సక్సెస్ కావాలని అయితే మనమైతే అనుకుందాం. ఇప్పుడు దీని గురించి అయితే ఆలోచిద్దాం. నిన్న హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఈ సినిమా ప్రారంభోత్సవం అయితే జరిగింది. కొంతమంది సినీ ప్రముఖులు, తర్వాత రాజకీయ నాయకులతో ఈ ఈవెంట్లో అయితే పాల్గొన్నారు. అది కాకుండా దీనికి హీరో వచ్చి సాయి చరణ్. ఈ మహానుభావుడు యా సినిమాలు తీసినాడు నాకు కూడా తెలీదు. ఇప్పుడు లైఫ్ ఆల్రెడీ నితిన్ సినిమా లైఫ్ అయితే ఉంది, కానీ మళ్ళీ లైఫ్ టైటిల్ అయితే పెట్టినారు. దీనికి డైరెక్టర్ వచ్చి శ్రీను కోటపాటి వెంగమాంబ క్రియేషన్స్లో ఈ మూవీ అయితే స్టార్ట్ అవ్వబోతోంది. దీనికి డిఎస్ రావు నిర్మాత. అంటే మామూలుగా ఈ అమ్మ ఆల్రెడీ ఫేమస్ అయితే అయిపోయింది, పూసలు అమ్ముకొని అప్పుడు కుంభమేళలో జాస్తి మంది వైరల్ అయిపోయింది కదా. అందుకే అసలు ఇండియాలోనే ఫేమస్ అయిపోయింది అమ్మ. అందుకే పాన్ ఇండియా సినిమా తీయాలని అయితే అనుకున్నారంట. అది పాన్ ఇండియా సినిమానో అది ఏం సినిమా నాకే అర్థమైతే అవుతాంలా. ఈ సినిమాని అంటే ఈ అమ్మని హీరోయిన్గా పెడితే, ఈ మోనాలిసాని హీరోయిన్గా పెడితే ఒక మంచి క్రేజ్ వస్తుంది, ఈ సినిమా కూడా జాస్తి మంది చూస్తారు అనే ఆలోచనతో ఈ సినిమా అయితే స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నారంట. లైఫ్ అనే సినిమా నిర్మాత వచ్చి ఆల్రెడీ నేనైతే చెప్పినాను. ఆల్రెడీ ప్రసాద్ ల్యాబ్స్ ఇంకా షూటింగ్ కూడా జరుగుతుంది. ప్రసాద్ ల్యాబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది, ఇక షూటింగ్ కూడా జరుపుకుంటుంది. ఒక లెక్కలో చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమే అని అనిపిస్తుంది. చూద్దాం ఐఎమ్ యాక్టింగ్, ఐఎమ్ ఇంకా ఎంతెంతకి ఎదుగుతుంది, అవునా కదా. ఒక పూసలు అమ్ముకునే దాన్ని వచ్చి ఇప్పుడు సినిమా హీరోయిన్నే చేసేసినారు. ఇది పెద్ద షాకింగ్ న్యూస్, అవునా కదా. దాన్ని ఆయమ్మ ఎట్లా యూజ్ చేసుకుంటుంది, మనకి ఆయమ్మ యాక్టింగ్ నచ్చుతుందా లేదా, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా, దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఈ మోనాలిసా హీరోయిన్ అయింది కదా, ఇది కరెక్టా కాదా మీరైతే కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.